ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మారుతున్న ఆహార అలవాట్లను బట్టి మనుషులు కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా ఖచ్చితంగా మద్యం లేనిది ఏ పార్టీ కూడా పూర్తి అవ్వదు. ముఖ్యంగా చాలా మంది యువత బీరు తాగడానికి మక్కువ చూపుతున్నారని ఇటీవలే ఒక సర్వేలో కూడా తేలింది. అయితే కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీరు తాగితే అది ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కాలేయం, నిద్ర మరియు బరువు పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. అలాగే రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కూడా పెంచుతుందని, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుందట. షుగర్ పేషెంట్లు అప్పుడప్పుడు పానీయాలు తాగినా పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ ఆల్కహాల్ తాగారంటే మాత్రం చాలా ప్రమాదంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మద్యం సేవించినప్పుడు మన శరీరం వాటిని విషయంగా గుర్తిస్తుందట. అందుకే శరీరం మద్యం సేవించినప్పుడు ఇతర కార్యకలాపాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుందని తెలుపుతున్నారు. ఈ ఆల్కహాల్ ప్రేగుల్లోకి ప్రవేశించి జీర్ణక్రియను కూడా చెడగొడుతుందట. ఆల్కహాల్ వంటివి తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయట. మద్యం ఆరోగ్యానికి సురక్షితం కాదని కూడా WHO అధికారులు కూడా తెలియజేశారు. కాలేయ వ్యాధి, సిట్రోసిస్, గుండెకు సంబంధించిన జబ్బులు కూడా రావడానికి ఈ ఆల్కహాల్ ఒక ముఖ్య కారణమని ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఎవరికైనా డయాబెటీస్ ఉన్నట్లయితే బీరు తాగడం వల్ల హైపోగ్లైసీమియా వంటివి వచ్చే అవకాశం ఉంటుందట. ఇది బీరు రక్తంలో చక్కెర స్థాయిలపైన చాలా ప్రభావాన్ని చూపిస్తుందట. ఇది ఎక్కువ క్యాలరీలు కలిగి ఉన్నందువల్ల బరువు పైన కూడా ప్రభావితం చేస్తుంది. వారానికి 12 గ్లాసులకు మించి మద్యం సేవించేవారు గుండెపోటు ప్రమాదానికి గురవుతున్నారని వైద్యులు తెలుపుతున్నారు. ఇక మహిళలు ఇంతకు మించి ఎక్కువ మోతాదు తాగితే చాలా ప్రమాదాలు ఉంటాయని తెలుపుతున్నారు. ఆల్కహాల్ తాగిన వెంటనే చాలా మంది తీపి పదార్థాలు తింటున్నారని, వీటి వల్ల షుగర్ కూడా పెరుగుతుందని తెలుపుతున్నారు. అందువల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఆల్కహాల్కు దూరంగా ఉండడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.